పిల్లలతో కలిసి తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఇది. మనిషి జీవితంలో యవ్వన దశకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలకు మాత్రం బల్లో ఊళ్ళో సరదాగా స్నేహితులతో గడిచిపోయే స్థితి అది. కానీ తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లల టీనేజ్ దశ అనేది కత్తి మీద సాము లాంటిదే. వారి భవిష్యత్తుపై ఆశతో అతి గారాబంగా చూసుకునేవారు కొందరైతే తమ పిల్లలు దేనికి పనికిరారంటూ వారి యవ్వన దశను వారికి అనుగుణంగా అనుభవించనీయకుండా చేస్తూ ఉంటారు. సరిగ్గా అలాంటి వారికే ఈ సినిమా వాజా బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ అనేది ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైన్ సినిమాకి సరిగ్గా సరిపోవడమే కాదు, నిజ జీవితంలో యవ్వన దశ దాటిన ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది. ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ మీనన్, ప్రముఖ నటుడు బసిల్ జోసెఫ్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. సినిమా కథ విషయానికి వస్తే తమ కెరీర్ పరంగా నలుగురు ఓడిపోయిన స్నేహితుల కథ ఇది. ఈ నలుగురు తమ స్కూల్ నుండి కాలేజ్ వరకు చేసే ప్రయాణం చూసే ప్రతి ప్రేక్షకుడి యవ్వనాన్ని తప్పకుండా గుర్తు చేస్తుంది. ఈ నలుగురు స్కూల్ కాలేజ్ అన్నింటిలోనూ ఫెయిల్ అవుతారు. కానీ ఆ ఫెయిల్ అయిన వాళ్ళు తమ తల్లిదండ్రులకు మాత్రం సినిమా ఆఖర్లో చక్కటి సందేశం ఇస్తూ అదే తల్లిదండ్రుల దృష్టిలో పాస్ అవుతారు. అసలు ఈ పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతారు, పరీక్షలో కాక తల్లిదండ్రుల విషయంలో ఎలా పాస్ అవుతారు అన్నది మాత్రం ఈ సినిమాలోనే చూడాలి. తామొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు తమ పిల్లలు వాళ్ళ కెరీర్ని ఎలా ఎంచుకుంటారు అన్నది వాళ్ళకే వదిలేయాలి. కానీ తమ ఆలోచనలను వాళ్ళ మీద రుద్దకూడదన్న అంశం మీద తీసిన ఈ సినిమా నిజంగా అభినందనీయం. సినిమాలో తీసుకున్న పాయింట్ సీరియసే అయినా సినిమా మొత్తాన్ని చక్కటి స్క్రీన్ ప్లేతో మంచి కామెడీని మేళవించి కుటుంబమంతా చూసే విధంగా రూపొందించాడు దర్శకుడు. వినోదం కోసం ఎన్నో సినిమాలు చూస్తాం, కానీ కొన్ని సినిమాలు మనకు మార్గదర్శకం అవుతాయి. అటువంటి సినిమానే ఈ వాజు బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్. మస్ట్ వాచ్.